ఎస్సీ చట్టాన్ని కూడా బలోపేతం చేసినందుకు అన్న ప్రయత్నం చేస్తుండ్రు. అన్న బీసీ వర్గానికి ఆ ప్రయత్నం జరుగుతుంది. చట్టం గట్టిగా అయినప్పుడు మా కాలం నేర్పింది అంతా. ఇప్పుడు ఇంత పెద్ద ఘోరం జరిగితే కానీ మాకు ఇదంతా పోలీస్ స్టేషన్ ఈ ప్రజలు ఇవన్నీ మాకు తెలియదు. మా ఇంటి ఏదో తిన్నామా పన్నామా అన్నట్టు ఉన్నాం మేము. మా చిట్టి తల్లికి అనుకోకుండా ఇంత ఘోరం జరుగుడుకు మేము మొత్తం కుటుంబం అంతా గాలి పడి ఆగమై ఏం చేసుడో మాకు ఏం తోచలేదు. దయచేసి మీరు పెద్దలు కాబట్టి మీ ప్రపంచం గురించి మీకు తెలుసు, చట్టాల గురించి తెలుసు. దాకా వాళ్ళ మాకు తెలియదు, మీ వాళ్ళ వాళ్ళకి తెలియదు. ఇక యూట్యూబ్లో చూసిండేమో ఎంబడబడ్డాడు. నెంబర్లు తీసుకొని ఒక్కొక్క పిల్లని ఫోన్ చేసుకుంటా పేరు పెట్టుకుంటా, శివాజీ మీ సెల్లె నాకు కావాలి, మీ సెల్లె లేకపోతే నేను చచ్చిపోతా అని శివాజీకి, మన తేజకు, సంతోష్కు, రామ్ చరణ్ వీళ్ళందరికి ఫోన్ చేసుకుంటా బాగా కలకాలనేటట్టు చేసిండు. చేసిన కానీ అవన్నీ రావాలి మా సెల్లెకి చెప్పాలి, పిన్నికి ఇట్లా అంటుండు పాపం అంటే ఏమైనా చేసుకొని ఆ పిల్లకి నచ్చినప్పుడు మనకు ఆ పిల్లకి తగినోడు కాదు. ఆ కర్రె కాగిలేకున్నాడు. మన పిల్లనేమో చిన్న పిల్ల, కొంత మన వయసు కూడా మెక్కనున్నది, ఆయన అవసరం లేదు అని అంతకున్నాం. అంతకుంటే ఏం చేసిండు అట్లనే అందరికి ఫోన్లు చేస్తే వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మేము మాకు అత్త ఉంటుంది, మా చెల్లి ఇప్పుడు చేసుకుని ఉంటుంది అంటే మీ పేరు మీద మందు అయి చచ్చిపోతాం అని మందు తాగిండు. మందు తాగి సాగుబట్టులు ఉంటే వాళ్ళ అమ్మాలు అందరూ తీసుకుపోయి హాస్పిటల్ వేసిండు. 8 రోజులు బెడ్కే ఉన్నాడు. బెడ్కున్నాక తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ ఫోన్ చేసి పెట్టి నేను మందు తాగినా 8 రోజులే హాస్పిటల్ ఉన్నా అంటే ఇక మా పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్ అడిగి పోతారు కోర్లలో తెలుసుకున్నారు నిజమే తాగిండు. తాగినా కానీ మేము పట్టించుకోలేము. ఇక అప్పటికి పట్టించుకోలేము. ఇక గంగలో సావని బతుకొని మనకెందుకు నచ్చని కూడా అనుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఏం చేసుకుంటే మా చిట్టి నెంబర్ తీసుకున్నాడు. ఇలా అందరికి ఫోన్ చేసినా ఎవరు పట్టించుకోలేరు. ఇక చిట్టి నెంబర్ తీసుకొని, చిట్టి నీకోసం నేను చచ్చిపోతా, ఆల్రెడీ ఒకసారి మందు తాగిన నీకోసం, ఇగో ఇప్పుడు పురుగుల మందు డబ్బు పట్టుకున్నాడు. ఇప్పుడు మన పిల్లని ఇయ్యనన్నాం కదా, వాళ్ళ అమ్మ అక్కడ పిల్లని చూసింది కదా, చూసినాక ఇక ఈ పిల్లని మేము ఇయ్యనన్న పడుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ పిల్ల వద్దు కానీ మీకు పిల్లని చూసినా ఫిక్స్ అయిపోయింది, ఆ పిల్ల వద్దు నీకు అంటే నాకు ఆ పిల్ల కావాలని తల్లిదండ్రులు కొట్లాడినట్టున్నాడు. ఇక ఈ పిల్లని చేసుకుంటాను ఈయన, ఆ పిల్లని చెప్తాను వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నదమ్ములు అందరూ అక్కడ పిల్లని చెప్తాను ఫిక్స్ అయిపోయారు. ఇక అదే గొడవల వల్ల ఆడు మందు తాగిండు. 8 రోజులు హాస్పిటల్లో పడ్డా నువ్వు మందు ఆగు ఏమన్నా వేయగా నేను అదే పిల్లని చెప్తాను, ఇదే పిల్ల ఈ పిల్ల మాత్రం చేయని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇక మేము కూడా మీయమని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు హాస్పిటల్ చచ్చిపోతాను నీకోసం నేను పానం తీసుకుంటున్నాను, నేను పూలబడి సాదుకుంటా చిట్టి నేను మంచిగానే అనుకుంటున్నాను, నాకు గుణం బాగా మంచిగా ఉంది, నేను కళ్ళు కాగా నాకు వేరే అలవాటు ఏమి లేవు, నేను పూలబడి సాదుకుంటా. కాకపోతే మా వాళ్ళు అద్దంటారు, నేను మా వాళ్ళు సంబంధం చూసారు కానీ నువ్వు నాకు కావాలి, నీ దగ్గరనే ఉంటా, మీ ఇంటికాడనే ఉంటా అంటే నాకు అద్దు నేను చేసుకొని అమ్మకి ఇట్లా అంటుండేందని మా చెల్లెకి పెద్ద బాగా చచ్చిపోయిందని కొంత ఫస్ట్ మందు తాగిందనే వారికి బాధపడ్డది, నా బిడ్డ బాధపడ్డది. అమ్మ నా గురించి ఒకరు చచ్చిపోతే నాకు అద్దన్న కొద్ది న్యాయం కూడా ఎందుకు పడుతుండే, అమ్మ అద్దన్నప్పుడు సపోర్ట్ అంటూ ఉండాలి కదా, నేను చేసుకున్నప్పుడు సపోర్ట్ ఉండాలి, నాకు నచ్చలేడు అమ్మ ఆయన అని అంటే మరి నచ్చదు నేను బలిమిటికి నీకు ఎత్తున్నానే పోతే వీక్తే వీకంతి అన్న. మళ్ళీ మందు తాగే వారికి అది కొంచెం బాధపడ్డది, మాకు తెలిసింది మందు తాగిందని. కాబట్టి ఇట్లా మందు తాగబట్టి కలకల కదా అని మాకు కూడా కొంత జాలికుండా అనిపించింది. ఒకరిని చచ్చిపోతుంటే మనకు బాధ అనిపిస్తుంది కదా, ఆ రోజు కూడా కలకల అనిపించింది. నేను అనుకున్నా ఫోన్ చేసిన కావున ఇది సత్తనాడు కూడా ఏ రోజు కూడా చచ్చిపోతాడు, లేకపోతే లగ్గం చేసుకుంటే పిల్లనే చంపుతాడు. సత్తనను అసలే నమ్మద్దు, అమ్మ నిజబెట్టే జోలిపోకు నువ్వు చప్పడానికి ఫోన్ లేపకన్నా చిట్టిని బాగా బతిలాడిందంట. వచ్చి ఆయన తాళి కట్టిండి, ఆ పని చేసిండు చప్పంటు మేము పొద్దుగా వారికి ఆ రోజు నైట్ అక్కడనే ఉన్నాం. ఇంటికాడ కట్టిండో మరి ఇట్లా బయట తెలియదు, ఇక తెలియదు ఇంటికన్నా కట్టిండి అనిపిస్తుంది నాకు. ఇంటికన్నా మరి ఏమన్నా గుడికాడ అయితే ఏం లేదు అనిపించలేదు. రాత్రి 8 అవుతుంది 9 అవుతుంది రాత్రి శవాన్ని తీసుకుపోలే మేడం, మేము ఒక రోజు ఉంచినాం కాబట్టి మేము ఆయన ఉన్నాం. ఇక సాయంత్రం మా బావని వేసుకొచ్చారు, సాయంత్రం చనిపోయి మా బావని మేము అందరం పోయినామడి. పోయొచ్చేవారికి ఇంకా పొద్దున్న దానం చేసి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చేవారికి అందరు కాలం మీద పడ్డాడు, కుటుంబం కాలం మీద. అత్తమ్మ కాలు మొక్క అత్తమ్మ కర్రెగా ఉందని బాధపడకూర్రి, మంచి లేనని బాధపడకూర్రి, నాకు గుణం మంచిది, నేను చాలా మంచోని, నేను లొల్లులు గొడవలు పెట్టేటోని కాదు, కళ్ళు తాగేటోని కాదు, నాకు జాబ్ ఉన్నది, నేను మంచిగా ఆడుకుంటా. చిట్టమ్మ 30,000 రూపాయల జాబ్ అన్నాడు. చిట్టమ్మ పోతే అంటే నేను తాళి దింపాటు వారెత్తా, నాకు అద్దమ్మ నన్ను బాగా ఇబ్బంది పెడుతుండమ్మ అంటే మేమందరం పోతే పనాడో ఎత్తొచ్చింది. ఫోన్ తీయమ్మ మంచిగా ఆడుకుంటున్నట్ట, నా ఇంటికన్నా ఉంటావు కానీ నీకేమి ఇబ్బంది అవుతుంది. సరే తిన అందరం ఒప్పించినాం. దరిద్రంకు 4-5 రోజులు 10 రోజులకు గద్దెవుని గుడి కాడ చేసుకొచ్చి తల్లికి ఫోన్ చేస్తే రాలే. ఆ తల్లికి ఫోన్ చేస్తే ఏమన్నది మీరు ఎట్లా చేస్తారో చెయ్యుర్రి,
నేను ఆడ పిల్లని చూసి వచ్చిన 40 లక్షలు పోతున్నారు, 2 ఎకరాల పొలం ఇస్తున్నారు. వాళ్ళ అన్నదమ్ములకు చెరి 50 లక్షలు పోసిరట, 2 ఎకరాల పొలం ఇచ్చిరట పెద్దోనికి చిన్నోనికి. అంత ఆస్తి నీకు రావాలా చిన్నోనికి అంటే మా దగ్గర లేదు. మీ వాళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, పోతేవో నువ్వు నని పోతేవో మా ఇంట్లో స్విచ్లు పెట్టకు, మాకు ఇంట్లో లోపల గొడవలు ఉండేవి, నిశబ్దంగా బతుకుతోళ్ళు మాకు టార్చర్ పెట్టకు. అంటే లక్షలు లక్షలతో మా తోడు కాదు, ఏదో మాకు తోచిన కట్ట మేము పోతాము, ఒప్పుకుంటట్టు నువ్వు లేకపోతే పో చేసుకుని మేము చేసిన సంబంధం చేసుకొని బతుకుపో అంటే నాకు కట్నం ముఖ్యం కాదు, నాకు పిల్ల ముఖ్యం, నాకు ఈ స్థితి బాగా నచ్చింది అని అట్లా చేసిండు. చెప్పి అయినాక ఏం చేసిండు, వాళ్ళ అమ్మ వేధింపులు పెట్టింది. అన్నదమ్ములు తల్లి, 2 అన్నదమ్ములు తల్లి ఇవరికే మొగని చంపిందట. అది మొన్న ఉంచుకుందట, ఆని కూడా చంపిందట. ఈ కమర్ పిల్లకాడ 2 ముగ్గురు చంపించారట, వాళ్ళు 4. వాళ్ళు మాకు తెలియదు సంగతి, అవన్నీ మొన్న తెలుతున్నాయి. వాళ్ళు పుట్ట లంగలంట, వాళ్ళకు రవిడి గారు 100 మంది ఉన్నారట, ఎంబెల్లి సపోర్ట్ ఉన్నదట. ఇటు ఎంపుతాడు తీసుకొస్తున్నారట ఇక చెప్పుడు ఎందుకంటాం మనం కానీ ఆయనకు కూడా తెలియాలి ఈ మాట. ఎందుకనంటే చంపేటోళ్ళని రాక్షసులని దగ్గర పెట్టద్దు ఆయన కూడా. మరి ఆయన నేను ఏం అంటలేను కదా, సమాధానమే చెప్తున్నా అంతే. ఆ ఎమ్మెల్యేలు అయినా సరే, ముఖ్యమంత్రులు అయినా సరే, డిఎస్పీ అయినా సరే, పోలీసు వాళ్ళు అయినా సరే, ఇసుంటి లంగల్ని దొంగల్ని రవిడిగాళ్ళని ఒకళ్ళని చంపేటోళ్ళని ఉన్నది కాదు. ఇప్పుడు ఎలక్షన్ లో గెలుతారు చూడు, ఆయనకు పదవి ఇచ్చిండు, ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు. ఏమో చిన్న ఏమో గెలుతారు చూడు, ఎందుకు నిలబెడతారు కదా, నాకు తెలియదు. అట్లా నిలబెడితే మొన్న దాకా దండలు మెడకి వేసుకొని తిరిగిరు. ఓ 100 ఓట్లలో ఓడిపోయిందట. ఆయన బస్తేళ్ళ కంచెలు 20,000 కంచెలు ఆయన చేతికి వాళ్ళన్న నడిపన్న ఆనంద్ కూడా అశోక్ గారు తీసేసుడు కాదు, వాళ్ళని నలుగురిని కూలికి తీసేయాల, నలుగురిని భూమి మీద సత్యవంతుల్ని బతకనియాలి. ఇప్పుడు మనం చూడు ఎవరిని కొట్టాము తిట్టాం కదా, వాళ్ళకి శిక్షలు వేయం, ఎందుకంటే నోటి మాటలు ఎన్నో జారిపోతాయి. చంపుడు అంటే ఇది దారుణంగా అన్న విషయం ఇది. అయితే ఏం చేసిండు, ఇక 2-3 నెలల దాకా మంచిగా ఉండు. ఒక 2 నెలలు ప్రెగ్నెంట్ అయింది, నాకు తెలియకుండా నా బిడ్డ ప్రెగ్నెంట్ తీపిచ్చింది. అవురా అమ్మ ప్రెగ్నెంట్ అయింది, నా భార్యను కూడా రావాయని అని అంటే, అవురా ప్రెగ్నెంట్ అయితే కొంత పిల్ల ముదిరిందంటే 2 ఎకరాల పొలం తీసేయి, అరా కానుపు తీసేయి, చక్కరా దాన్ని ఎంపేసి చక్కరా. మరి ఇడాకులు చేసుకున్నా కానీ నేను ఫోన్ పెడుతుంది. మరి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళని వేసుకున్నా నేను ఫోన్ పెడుతుంది. అయితే దాన్ని సంపురా అన్నదమ్ములు నాకు ఫోన్ చేసేది. అవునే దొంగ ముందా సూపర్ ముందా ఎట్లా ఉంచుకునే నా తమ్ముడిని, సిగ్గు లేదే మానం లేదే, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది, గుండగల సపోర్ట్ ఉంది. 4-5 రోజులలో 10 రోజులలో నీ బిడ్డను చంపేస్తాను, నీ బిడ్డ నాకు కొట్లలో దొరుకుతుంది, బాబా కాడ దొరుకుతుంది, ఇక్కడ 100 సార్లు తిరుగుతుంది నీ బిడ్డ, ఏ టైంలో నాకు దొరకదా. అప్పుడు షాపింగ్లకైనా దీనికైనా వస్తారు, ఆయన నడి రోడ్డు మీద నరికెత్తాను అంటే నేను చూసామన్నా. ఇగో కావాలంటే నీ తమ్ముని మీరు దొరకపోరు, మీరు లేకున్నా సరే మీ కుటుంబం, నీ తమ్ముడే కాలు మొక్కుతా మందు తాగిండు చచ్చిపోతా, నీ బిడ్డలేంది చచ్చిపోతా, నీ తమ్ముడు వచ్చిండు, మీ ఇంటికి మేము రాలేము, మీరు సంబంధం వచ్చి మరిపోయారు. గొడవలు అయినాయి వాళ్ళు 4-5 సార్లు నాకు ఫోన్ చేసారు. నేను అన్న అరే పో అరి మరి పో నువ్వు పో, ఇదేం రోజులు ఏం గొడవ, ఏం పనికి ఇట్లా చేస్తున్నావు, వాళ్ళే చంపుతుంటారు, ఎంపితే ఇద్దరు మనం పోతుంది, చంపితే మాత్రం మంచిగా ఉండదు, మాకు లొల్లులు గొడవలు అంటే నడే నువ్వు వెళ్ళిపో, నా బిడ్డ నేను ఎట్లా బతానంట, నా మమ్మల్ని నిజబెట్టిపోతానా, నా సిక్కలు నిజబెట్టిపోతాను, నాకు ఆస్తి లేకున్నా సరే. వాళ్ళు అడుగుతురు, వాళ్ళు 20 లక్షల పొలం 2 ఎకరాల పొలం అడుగుతురు, కానీ నేను అద్దంటున్నా, నువ్వు దోషణ మందం ఇస్తాం మనకు, నువ్వెంత ఇవ్వాలనుకుంటే గంత ఇయ్యి అని ఊక టార్చర్ పెట్టుడే. మళ్ళీ మా సిట్టింట్లో పోయి మీ అమ్మని పొలం కొనియమను, మీ అమ్మని కట్నం పోయమను అని అంటే 5 లక్షలు ఇచ్చింది. 5 లక్షల రూపాయలు ఇచ్చినా నాకు బాగున్నాయి కట్టుకుంటాడు అంటే పోని గంగలో పోనని మహిళా సంఘం నాకు గెలిపిస్తాను కదా, మహిళా సంఘంలో 10 లక్షలు ఎత్తుకొని 5 లక్షలు అని బొందకు వారేసింది, తీసుకెళ్ళిపోయింది. నాకు సైన్ ఎత్తన్నది, మీ అమ్మ సైన్ వేయలేదు, సైన్ వేయలేదు అంటే ఒక బండి కొని ఇచ్చింది, తులాలు సైన్ వేసింది, నా బిడ్డకు 2 ఎకరాల సైన్ చేయించింది, 2 తులాల సైన్ 2 గుంటల భూమి కొన్నా, 20 లక్షలు అప్పు ఇచ్చిన. 4 రోజుల కిందనే కొన్నా, దానికి దీనికి 4 రోజులే, ఆ చచ్చిపోయిన దానికి తావుకు 4 రోజులు, ఇంకా 4 రోజులు అయితే ఆయన పేరట అవుతుంది ఆ తావు.
ఇక 20 లక్షల దాకా అప్పు చేసుకొని ఆడ తావు కొన్నా కానీ అటు సంబరపడతాడు కావచ్చు అనుకున్నా. ఇన్నిగానం పెట్టినా ఇంకేందిగా ఆయనకి సంతోషం కలుగుతుంది, ఇక మంచిగా కలిసిమెలిసి బతారు అని నేను అనుకుంటే రాత్రి 1 గంటల లేవాలో తల్లిగారు ఇంటికి పోవాలా. ఇక్కడ నుంచి తల్లి దగ్గరికి పోతుండో మరి ఎక్కడికి పోతుందో తెలుస్తలేదు, ఎటు పోతున్నాడు. అట్లా ప్రెగ్నెంట్ తీపించినాక మళ్ళీ 2-3 నెలలకు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ 4 నెలల ప్రెగ్నెంట్ సిటీకి అది వాంతులు చేసుకుంటుంది, మొత్తం కక్కుకుంటూ అన్నీ కూర్చుంటుంది. ప్రెగ్నెంట్ తీసేసిన సంగతి మాకు ఎవరికి చెప్పలే. తల్లి అద్దన్నది కాబట్టి ఎవరు కూడా తీసేసి సపోర్ట్ అంటున్నాడు. మా సిట్టి కూసరు ఉంటుంది. ఎందుకు సిట్టికి ఇట్లా ఉంటున్నావు, ఏమైంది, మంచి పాన మంచి లేదని మేము కొంత దాన్ని గట్టిగా అడిగినాం. కొడుతుండా ఏమైంది, ఇట్లా ఎందుకు ఉంటున్నావు అంటే యూట్యూబ్ లో వీడియోలు పెళ్ళైనాకనే పెళ్లి వాడది ఏమన్నాడు పడుకో, మీ అమ్మని ఫోన్ కొనియమను అంటే ఈమెయిల్ ఫోన్ కొనిచ్చిన. ఇప్పుడు కట్టాల మళ్ళీ దాన్ని నెల కట్టుడు ఈమెయిల్ ఫోన్ కొనిచ్చిన. నెల కట్టుకుంటున్నా అమ్మ తీసుకొని అది కట్టిన పెట్టుకున్నారు. ఇక 6 నెలల కంచెలు ఛానల్ పెరిగినాయి. 6 నెలలు పెట్టి ఇప్పుడు లగ్గమైనాక 6 నెలలు అయితే ఛానల్ పెట్టినాక ఛానల్ పెరిగినాయి. దానికి ఇంత 8,000, 5,000, 8,000 ఇట్లా పడుతున్నాయి. పడితే అమ్మ ఇక చూడు నాకు పైసలు చాలా అయినాయి అమ్మ అంటే అల్లుని పనుకోమని చెరొక్క కట్టెన్ చేసుకుంటారు. ఇవన్నీ పెడితే మళ్ళీ ఇల్లు కట్టించినోడే నాతో అవుతుందా? 4 రోజులు అయినాక మీ కొన్ని మై కొన్ని కలిపి ఇల్లు కట్టిస్తా కానీ ఆ పిల్లవాడిని పనుకోమని అంటే నేను పోనత్తమ్మా, నేను పనుకోను, నేను వీడియోలు తీసుకుంటా. చిట్టి వీడియోలు దిగి అంటే నా బిడ్డ సాధ కాకుండా వీడియోలు తీసింది. వీడియోలు తీస్తే ఆయనతో తాపికిని పడుతూనే ఉన్నాయి. మంచిగా ఉన్నారు, ఇక మంచిగా కలిసిమెలిసి ఉన్నారు. లొల్లి లేదు, గొడవ లేదు. కానీ అన్నదమ్ములు తల్లి ఫోన్లు చేసుడు, రాత్రి 12 గంటల ఫోన్లు వేసి నా బిడ్డ తుక్కు తిట్టి లొల్లి అయింది. ఒకరోజు ఏం చేసిండు, అత్తమ్మ మా వాళ్ళు బాగా తిడుతున్నారు, పైసలు పోయామంటున్నట్టే ఇవన్నీ చెప్పుకోలేవా మీ వాళ్ళకు, గింతగానం పెట్టినా కదా, ఇంకా పోయి అంటే నువ్వు పోయి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, ఏదన్నా సంబంధం చూసింది కదా అన్నే బతుకుపో, ఏం గింత టార్చర్ పెడుతున్నావు. నా అమ్మని కళ్ళు పోయి 4-5 లక్షలు నేను పెట్టుకున్నా. ఆడు మందు తాగితే 4 లక్షల రూపాయలు పెట్టుకున్నాను. పేగులు యాసిడ్ మింగిండాడు. యాసిడ్ తాగితే పేగులని ఖరాబ్ అయినాయి, గుండెని ఖరాబ్ అయితే హైదరాబాద్, కరీంనగర్ తిరిగి 4 లక్షల రూపాయలు అదే కష్టం పెట్టుకుని ఇటు వచ్చిండు. ఇక తల్లి పట్టించుకోలేదండి. ఆయన బొందకొని సాగుకి 20 లక్షల రూపాయల దాకా పెట్టి నా బిడ్డ సైన్ గుంజుకురు. ఆడు 4-5 రోజుల ముందే నా బిడ్డను తోలుకొని పోయింది వాళ్ళ అమ్మ తింటి. ఎటు పోతున్న వాళ్ళు అంటే ఎట్లేదు ఇక్కడ బిర్యానీ తినేస్తామని తోలుకొని నా బిడ్డను వెనక్కి ఎక్కించుకొని అద్దు అది ఎందుకు పోతున్నావు వద్దనంటే ఏం కాదని ఇంటికి ఎక్కించుకొని పోయినాక తెల్లం దగ్గర కూతుండే రోజు పోతుండు. పోయినాక ఇట్లా అడిగి పెట్టింది నా బిడ్డ ఇంట్లో. అమ్మ ఇవి కోడలు వచ్చిందా, ఈయన ఉంటాం ఇక సామాన్ చదువుకుని వస్తాం, ఒక రూమ్లో పెట్టుకుని సామాన్ అంతానంటే సరే అన్నది. కిచెన్లోకి ఇంత కారం పొడిచి నా బిడ్డ మొక్కను కూర్చు. నా బిడ్డ మొత్తం కళ్ళు 2 కీకలు పెట్టి ఎడితే అప్పుడే అందరు మంది వచ్చారు కదా, ఏడుచుకు మంది వచ్చారు, వదిలిపెట్టేసింది. చేస్తామని మా చెల్లె గొడవ పెట్టింది. అప్పుడు 2-3 రోజులు అవుతుంది. ఇక ఇల్లు బయట పడ్డది. ఉంటది ఒక్కరోజే వదలకపోయాడు, ఒకరోజు 3 రోజుల ముందు ఇక సంపుతన్న 3 రోజుల ముందు వదలకపోయాడు. అద్దం తీసబెట్టుకోండి, నీ కడుపు లేదని ఉంటే చెప్పు. ఇక దేవుడు నాకు కానీ నచ్చింది. అక్క గిట్ట చేసేదే కారం పొడి కొట్టిరంటే వచ్చాయో అల్లుడికి ఇట్లా ఎందుకు చేసినామని అంటే ఆ దొంగ లంజన కొట్టింది. దాన్ని ఎంపే పరెత్తే ఇక ఆ దొంగ లంజన కొట్టింది, అదే కొట్టింది. అత్తమ్మ నాదేం తప్పులేదు, అత్తమ్మ అనుకోలే, మా అమ్మ మారింది అనుకున్నాం. అన్ని మేము అనవలసిన మాటలు అన్ని అతడే అంటుండ్రు. మేము బగ్గన మీద మందిగా కాళ్ళ మీద పడ్డాడు. నేను మళ్ళీసారి చిట్టమ్మని తోలుకొని మా ఇంటికి పోను, అత్తమ్మ దండం పెడతా అత్తమ్మ అంటే నేను 10 మందిని తోలుకొని పోయి పంచది పెడతా, అయితే పోలీస్ స్టేషన్లో అన్నగా వెళ్తాం. ఇవాళ కారం పొట్టు కొట్టిర్రు, ఇంకా 4 రోజులు అయితే చంపి పారేస్తారు. అదిగా మీ కథలు మీ ఏట ఉన్నాయి. 3 ఇల్లు మంచి ఇచ్చింది, మీ చెరొక ఇల్లు ఇచ్చింది, నాకు 1 ఇల్లు ఇచ్చింది. నా ఇల్లు నాకు ఇవ్వాలని ఈ ఇల్లు లంచగొడు, నా ఇల్లు నాకు ఇవ్వాలి. అరే లంచోడుగా మీ ఇద్దరు పానాలు తెంగుతా, నేను ఏ తొగలనగలుగుతారు. 3 రోజులు సాంచిస్తున్నాను, మీ మొత్తం మర్డర్ చేసి పారేస్తాం మిమ్మల్ని అని వాళ్ళే వరకుంటారు. ఇక మేమైతే అంటలేం కదా, వాళ్ళ గాలలో అంటే మీరు అనే మాటలు ఈయన అనుట్లుగా మీరు కూల్ అయిపోయారు. అంటే మాకు బాగా నమ్మకం, ఇక మంచోడే కదా అల్లుడు, ఇక ఇతడు ఆదుకుంటాడు కదా. ఈయన ఇక్కడే ఉన్నాడు కానీ మీ దిక్కే ఉన్నాడు కానీ మీరు మొత్తం మా దిక్కే మాట్లాడుతున్నారు. ఇక ఆయన పేరు మీద ఉందో తల్లి పేరు ఉందో మనకేం గుర్తు, కానీ 3 ఇల్లు అయితే మంచుకున్నాడు. పెద్దనికి 1 ఇల్లు, చిన్నకి 1 ఇల్లు, ఈయనకి 1 ఇల్లు, వేసి మన గుర్తకు నేను ఇల్లు. అలా అన్నదమ్ములు ఇల్లు అతుకునే ఉన్నది.
ఒకటేమో అలమయ్య పుట్టకున్నది నడిపోయిందో పెద్దోళ్ళు ఉన్నది. ఇక ఆ లంచోడుకులు బాగా ఘోరంగా తిట్టాలి. ఇక అట్లా అంటాం మరి. ఈ అశోకు లంచోడుకు ఈ ఆనందుగాడు ఇక తల్లి అబ్బా నా సిట్టిని మీరు ఈడీలో విన్నారు కదా మాటలు లంజే దొంగ ముండే నా ఉంగరం ఎత్తుకపోయినవే పిచ్చ ఉంటుందా ఎక్కడైనా విన్నారా మీరు? నా ఇంటికి వచ్చి నీకు ఎక్కడిది నువ్వు నా దగ్గర దానివా నా దానివా. ఇక ఈ కారం పొడి కొట్టిందా, కొట్టిన రోజు నుంచి రాత్రి 12 గంటలకు పోతుండే అడిగి రోజు పోతుండే. ఏం ముచ్చట కుటుంబం అంతా ఇక మేడిగల్ల పని తిరుగుతున్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నాడు. తల్లి అన్నదమ్ములు అదినేళ్ళు ఈ అరిగాడు ఒక్కటే ఇంట్లో కూర్చొని ఎట్లా చంపుదాం, నాకు ఒక్కరికి చంపే ధైర్యం కాదు, నీ సపోర్ట్ ఉంటే నీ చంపుతాను ఈడంట. ఆడే చెప్తుండు మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాడే చెప్తుండు. ఇక అన్నదమ్ములు ఏమన్నారంట వాళ్ళకు మొత్తం మంది కలిపి వాళ్ళు నిద్రలు ఉంటారు. మా ఇంట్లో కడాగున్నది అక్కడ మొత్తం మంది కలిపి ఈ తోపన గింత ఎత్తు వాస్తు మంచి జరగదంటే ఇంత ఎత్తు మేము రేకులు పెట్టి 2-3 రేకులు పెట్టి జాలి పెట్టి బయట రావుతులు గింత ఎత్తు ఎత్తున్నాం. అది ఏడదా మూసేసిద్దండి. మా సిట్టిని చంపే రోజు అది తీసేసారు, మొత్తం తీసేసారు. అందులోకి వచ్చారు వాళ్ళు ముగ్గురు వచ్చి నలుగురు అంటే ఈడు ఫస్ట్ గేట్ కంచెలు వచ్చిండు. వాళ్ళు ముగ్గురు అట్లా సందులకి బాత్రూమ్ సందులకి వచ్చారు. కుక్కలు మొరిగి మా ఇంటి మా బంగులు ఎక్కినాయి కుక్కలన్నీ. ఇక మేము మత్తు కల్పించండి కదా ఆ మాట కూడా చెప్తాయి. అయితే ఇక రోజు పోతే నా బిడ్డ ఒక రోజు లేచి వచ్చింది 3 రోజుల ముందు. అమ్మ 12-1 ఇంకా పోతుండు ఏడ ఫోన్ చేస్తుందా అని మా సిటీ ఫోన్ మొత్తం ఇటు ఫోన్ ఒకటి సరే ఒక ఫోన్ 3 ఫోన్ తీసుకుపోతుండే రోజు ఫోన్ తీసుకొని పోతుండు. అమ్మ వచ్చింది నా దగ్గర. అమ్మ అంటే ఇప్పుడు ఎందుకు వచ్చినామమ్మ పండుగపోయా లేడమ్మా ఇంట్లో లేడమ్మా. ఇప్పుడు రోజు పోతుండమ్మ రాత్రి అంటే రోజు పోతుండే. ఈ రాత్రి ఎందుకు పోతుంది డ్యూటీకి వెళ్ళేదమ్మా, డ్యూటీ బంద్ అయ్యి మత్తు రోజులు అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఏంటి సిట్టి అంటే ఏమమ్మా అంటే నేను ఫోన్ చేయను అడ్డు కూర్చుందామా అని 3-5 కూర్చున్నాం బయట మంచాలు వేసుకున్నాం కూర్చున్నాం రాత్రి. ఇక మా సిట్టి నిద్ర పడతలేదు. మరి నేను బంటినా అది గుండె వలుగుతుంది. వచ్చింది 3 గంటలకు వచ్చింది తెల్లారంగా 3 గంటలకు వచ్చి ఎటు పోయినావు నాన్న అన్న. మా అమ్మని బదిలాడుకున్నావేనా? మీ అమ్మని బదిలాడుకున్నావు దేనికి? మీ అమ్మ కొట్టింది మీ అమ్మ కొట్టింది మా సిట్టిని, తిట్టింది మా పిల్లని. అది వచ్చి మనల్ని బతిలాడాలా? నువ్వెందుకు బతిలాడదని పోయాను అని అన్న. ఎట్లయినా కన్న తల్లి కదా ఏమన్నా చేసుకుంటున్నాం మనం ఇద్దరు మేము కలిసిమెలిసి ఉన్నాం కదా 20 ఏళ్ళ దాకా. మా అమ్మ ఏడ్చి ఏమన్నా చేసుకుంటుందాం అందరి మా సేలే పొద్దున్నాక పోవాలని రాత్రి తెల్లందాక పోతే పిల్ల భయపడదా? నువ్వు పోతే పొద్దున్న దాకా పోవాలా, నువ్వు తెల్లం దాకా పోతే ఇవరకు చంపుతా అంటారు. నేను చంపేస్తే ఎట్లా? నేను ఆయన రోగులో పోతున్నాను, నా బిడ్డ రోగులో పోతలేను. మొత్తం ఆయనకి మీ బిడ్డను చంపడానికి ప్లాన్ ఎత్తున్నా నీకు తెలుతలేదు. ఆ ప్లాన్ నాకు మొత్తం తెలుతలేదు. ఆయన కాపాడుకుంటుంది పోంగరంగా చంపాడు ఏడన్నా వారిసిరు అనుకో ఆ నింద మా మీదకి వస్తుంది. నా బిడ్డ బతుకాగమైంది, నా పిల్ల బతుకాగమవుతుంది. ఇవరికి మందు తాగినావు, మా పరిస్థితి మంచి లేదు, నన్ను టెన్షన్ పెట్టకు, నాకు బీపీ డౌన్ అయ్యి ఊక దవాఖాన పని తిరుగుతున్నా. పోతే పొద్దున్న చూడవు, లేకపోతే ఒక ఏడాదికి ఒక్కరు ఉట్టేదాకా ఆగు నీ ఇంటికి తోలేస్తా. ఎందుకు టార్చర్ పెడుతున్నావు? ఊగా పిచ్చిగా లేక తెల్లందాకా పడిపోతుండవు. తెల్లందాకా దేనిపోతావు నువ్వు అంటే అత్తమ్మ మళ్ళీ సరిపోను తప్పై మళ్ళీ ఇప్పుడు పోయినా కదా మళ్ళీ అలుగుతుంది. ఏం నమ్మిస్తుండు కుడితేనా అంటే చిట్టి ఎట్లా చేయాలి మళ్ళీ లేట్ అవుతుంది. మళ్ళీ చిట్టి అలుగుతుందో మొన్న ఏటికి ఒక రోజు కొంత చిట్టి కొంత బతిలాడుతుండే కదా పోయి అని చెప్పడం మళ్ళీ తెల్లారి పోయి మేము అప్పుడు ఏడవన్నాం బయట వన్నాం ఆయనకి. ఈ 2-3 రోజులలో నా బిడ్డని చంపుతానికి ప్రయత్నం ఫుల్ మేము బయట వన్నాం. బయట వన్నాక మళ్ళీ వేయండి మేము పడుకొని ఉన్నాం. ఇక పడుకొని ఉన్నాక పోయి మళ్ళీ కరెక్ట్ 1-2 వచ్చింది ఇంటికి వచ్చి మా చుట్టుపక్కల కూర్చుంటే నేను అటు మెసిలి చూసిన. ఏమైంది నాన్న నిద్ర పడతలేదా అన్న. ఏం లేదు ఇంట్లో వంట, నేను సిట్టిని ఇంట్లోకి రమ్మని నేను ఇంట్లో వంట. ఆ రోజు కాదు ఇంకొక రోజు, ఇంకో రోజు ఆ రోజు మేము బయట వన్నాం అన్నట్టు. అదే రోజు చంపేటోడు సిట్టిని రమ్మని ఇంట్లో పోతా. నాకు మనసులో పడతలేదు నిద్ర పడతలేదు బాగా నేర్పి పడతలేదు అని అంటే మా సిట్టి చూసి ఏమన్నా నేను రాను, నాకు చల్లగా వస్తుంది, నేను బయట వంట, నాకు ఇంట్లోకి వస్తే వాంతులు అవుతుంది, నేను అన్నం గర్భవాదం నేను
మా అమ్మ దగ్గర ఉన్నామంట. ఈయన అంటే ఇద్దరు ఒక్కడ వాళ్ళిద్దరికి ఒక మంచం, మా ఇద్దరికి ఒక మంచం, మేము నలుగురమే కదా. సరే రెండు మంచాలలో ఇద్దరం అన్న. అమ్మ నేను ఇవాళ ఈయనమంటేనే నేను లేవమ్మా అంటే ఆడ దిగ్గులు లేచిపోయింది. ఇంట్లో కూర్చున్నా, చిట్టి పోలేదు ఆ రోజుగా. నేను దోమలు కుడుతున్నా. అదే రోజు చంపేటోడు, ఆ రోజు ఒక్క రోజు బతికిపోయింది. ఆ రోజు ఆడిపోతే కారం పొడి కొట్టి ఆడ చంపేటోడు, ఆడ మిస్ అయిపోయింది. ఇక రాత్రి పోతే నా బిడ్డ పోలేదు. ఇక అది అడ్డమొద్దు తెల్లారిపోయినాక మళ్ళీ ఒక రోజు ఇక అదే రోజు అమ్ముతాడు సోమవారం నాడు. ఇక నా బిడ్డకు బిర్యానీ తినబుద్ధి అవుతుంది అంటే మా సాగరాలు పోయి అమ్మ పైసలు ఇచ్చిన 500 తిని రాపోరమ్మ అంటే అలా రోజు మాకు ఒక్కపోదు. మా బిడ్డ బిర్యానీ తిని అది నాకు రొట్టెలు కట్టుకొని వచ్చింది. 9-8 గంటలకు కూర్చున్నామాట. 2 గంటలు అయినాక కూర్చున్నాడు ఏమో చూసిండు, ఇట్నే పెట్టిండు ముఖం. చూసిండు ఇది మా సిట్టి నవ్విపిస్తుంది. అమ్మ చూడు మళ్ళీ గేమ్ ఆడుతున్నాడు, చూడమ్మ చేతులు గుంజుతుంది, గేమ్ ఆడకని చెప్పి అంటే అల్లుడు ఆరోగ్యం పాడైతే తీయకు నాన్న చూడక అంతగానో అని అంటే లేదత్తమ్మ పప్పు అండినావు కదా. అప్పుడే బిర్యానీ తినొచ్చిండు దెయ్యం లెక్క. కొడుగుడ్లు కూడా వత్తమ్మ తింటా అని అన్నాడు. కూర గింత అండి నా పప్పు అది తినవయ్యా అన్న. తిన అంటే మళ్ళీ 5 గుడ్లు గోలిచ్చి ఇంత అన్నం పెట్టి తిన్నాడు. ఆ కూర అంతా తిన్నాడు దెయ్యం లెక్క. తిని కొంచెం అయినాక మాకు 70 నీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఆ నీళ్ళు ఎంత కూలు ఉన్నాయి గుర్తు తీసుకురమ్మలేరు ఎమ్మల్లో నీళ్ళు అలా మత్తు గోళీలు వేసిండు. ఊపుకొని ఆ డబ్బాలో ఏం వేసింది కూడా ఏర్పడదు. అవి ఊపుకొని చిట్టుకొని తెచ్చిచ్చే వరకు అయినా కానీ మేము బగ్గ సేపాడు కూర్చోబట్టి మాకు కూడా కొంత దూపాయి మునిగింది. ముందు నా చిట్టు తాగినాక నాకు ఇచ్చింది, నేను తాగిన మా ఆయన తాగింది. అర్ధగంట అయినాక చచ్చిపోయేంత నిద్ర వస్తుంది మాకు. ఇట్లనే మోసుకొస్తున్నాయి కందు. నా చిట్టికి ఇక్కడ వన్నది పండి ఆయనతో అమ్మ నిద్ర బాగా వస్తుంది మా పండుకుపోయి అమ్మ మరి ఈయన వందదా అని మళ్ళీ మంచం వేసినాం. ఈయన వందందా అమ్మ ఇక మా చుట్టూ చూసాను అమ్మ నేను ఇక్కడ వంటని నేను ఇంట్లో వంట అమ్మ ఇక్కడ వంట కుక్కలు మొరుగుతుంది, దోమలు కుడుతుంది, ఇక ఇంట్లో వంట నేను మంచిగా వండుకుంటే ఇంట్లో మరి పండుకో ఆయనకు సంబరం అనిపిస్తుంది. ఇక పండుకపో అమ్మ నాకేం డౌట్ రాకపోయి పండుగపు అన్నం మేము ఇద్దరం ఆడవన్న 10:30-11 అవుతుంది. ఆడు ఇంట్లోకి బయట తిరుగుతూనే ఉన్నాడు. మా వీళ్ళు ఎట్లా పోవాలి ఇంట్లోకి? కుక్కలు చిన్న మరుగుతలేవు అంటే మీరు పడుకొని ఉన్నారు. అయ్యో కొద్దిగా వన్నాం ఇక అప్పుడే వంటున్నాం. కుక్కలు మరుగుతున్నాయి, అది లేవత్తలేదు నిద్ర. ఇక ఇంట్లోకి వెళ్ళి కూలర్ విక్కొచ్చిండు, మా సౌకడ పెట్టిండు బయట. ఆ కూలర్ బంద్ చేసినాం, పోయి ఇద్దరం ఇంట్లో వన్నాం. ఇద్దరం వన్నాక మళ్ళీ కూలర్ గుంకొచ్చి మళ్ళీ మా దగ్గర పెట్టి దానికి ఇంకా మరి మత్తు మూతికి పెట్టిందా మరి ఇదే మత్తు ఆగిపోయిందా తెలుతలేదు. మళ్ళీ 11 గంటలకు మళ్ళీ కొట్లకి పోయి మళ్ళీ 3 ఫోన్లు తీసుకొని కొట్లకు పోయి మేడికల్లా మందులు తీసుకొని మత్తు మందులు సూదులో మరి మత్తు మందులు తెలియదు అంబులెన్స్ వాళ్ళు చెప్తారు. అలా పనిచేసే వాళ్ళు అరిగడిగా అనిపించిండు. అదే రోజు ఇక్కడ మేడికల్లా మందులు కొంటుండు. 11 గంటలకు కొంటుండు, 12 గంటలకు రాత్రి కొంటుండు. మేము ఇంట్లోకి నా బిడ్డ పడిపోయింది. వాళ్ళ తల్లి అన్నదమ్ముల దగ్గర పోయి వాళ్ళు వన్నారు మొత్తం మంది చేసిన పోయి చంపుదాం రాయిగా అని మొత్తం 4 వచ్చిర్రు. అది అబద్ధం కాదు, అది రిపోర్ట్లో కూడా తెలుస్తుంది కానీ మాకు చూపిస్తలేరు. 4 వచ్చి ఇంట్లో వచ్చిర్రు. ఇంట్లో వచ్చి నా బిడ్డని పోయి మొత్తం కత్తిపోట్లే ఇంట్లో ఒడిసిరు. ముందు ఇంట్లో ఒడిసిరు ముక్కులో ఒడిసిరు కత్తి పెట్టి ముక్కులో తుక్కు అయింది ముక్కంతా నోట్లే ఇళ్ళ ఒడిసిరు గుద్దుతే రక్తం నరం కోసేసారు మొత్తం ఊళ్ళో కోసేసారు నరం. ఇగో ఇంత కత్తి ఇంకొకరికి ధైర్యం కాదు చంపడానికి. ఆయనకాడు పానే ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో బాగా నేర్పారు ఆస్తి పైసలు కట్నం దేరా 50 లక్షలు పోసుకుంది. పిల్లనైతే తీసేసినావు, మళ్ళీ ఒక పిల్ల తయారైంది. ఒకవేళ పిల్ల పుడితే ఇరుకులు పడిపోతాం. ఆ పిల్లకు రూపాయలు తల్లికి రూపాయలు అంటే ఏడికెళ్ళి పోతాం. ఇక పైసలు అంటే బాగా ఇప్పుడే చంపేస్తే ఒక సంటి పోతుంది. మనకి నిజామాబాద్ సైడ్ మొత్తం పొలాలు ఇస్తారంట. మాకు దిక్కు లేవు, మాకు పొలాలు లేవు. గుంట భూమి ఉంటే మేము ఇంకా బాగా గొప్పలం. ఇక మాకు పొలాలు బిల్లులు మాకు దిక్కులేని బతుకులు ఉన్నాయి. ఇలా పని పోతే పొట్టెలతో లేకపోతే లేదు, అంతకు మించింది లేదు. ఈ చంపి వాళ్ళు వేయరు. ఇక అయితే వీళ్ళు 4 తెంకపోయేటోళ్ళే. కానీ ఏం జరిగిందంటే మన 4 ఒకసారి వేయినామా 4 మీద పడుతుంది. ఈ కేసు అనేది 4 మీద పడుతుంది. మా 4 వాళ్ళకి పోయే పరిస్థితి వస్తే తమ్ముడు నేను ఓలు తీసుకురావాలి, నువ్వు అయ్యిందే ఉండు. వాళ్ళ ముందట నువ్వు ఒక్కొని వెళ్ళినావు అనుకో, నువ్వు ఒక్కొనే చంపినావు అన్న డౌట్ అలాగ వస్తుంది. నువ్వు ఒక్కని తినేవాడు దగ్గరేసి అప్పుడు నేను 2 నెలలు తీసుకొస్తాను. వాళ్ళు చంపారు, మొత్తం చంపారు. వాళ్ళు ఎవరు చూస్తారు? ఇక వాళ్ళు ఇల్లు కడాకాయ ఇక వీళ్ళకి మత్తు ఇచ్చి పండబెట్టి అది ఇష్టం ఉన్న భావత మాడిరు ఇంట్లో. ఇక ఇల్లంతా రాజకీయం ఆడదైపోయింది. అది తెలంగాణ
దాని సిట్టిని 10 రకాల చంపారు, 10 రకాల. రాని 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 అన్నాడు. ఏంటిది మాకు మత్తు దిగుతలేదు, ఇంకా మొత్తం పానం పోయే మొత్తం. మాకు ఏమైంది, నిద్ర వస్తుంది పోదు అని. లేదా సిట్టింట్లో బాగా సౌండ్ వస్తుంది, అప్పుడు తిస్తే అయిపోతుండే. నాకు మెంటల్ నెత్తి సిట్టింట్లో బాగా సౌండ్ వస్తుంది. నేను వచ్చినప్పుడు ఒక సౌండ్ లేదు. తలుపు తీయమనే సౌండ్ వస్తుంది. ఇండ్లకేలా అంటుండే ఆయన. తలుపులు కొట్టినారి సిట్టమ్మ సిట్టియే సిట్టి అన్న. సిట్టి అన్నప్పుడు అన్న మరి ఆంటలేదన్న, నేను గమనించాలి కదా. సిట్టి అంటే ఈ చూసామంటున్నా. సిట్టి జాంతరం ఆడ చిట్టి పండుకో సిట్టి అమ్మ వచ్చి పిలుతుంది అని పక్కనే సిటీలో జాంతరం ఆడతాం. మీ అమ్మ ఏమనుకుంటది, జాంతరం అనేది ప్లాన్. పండుకో సిట్టి అంటే అది తలుపు అంటే పక్కనే అయిపోయింది. పండుకో సిట్టి పండుకో, నాకు నిద్ర వస్తుంది, ఊక ఏదో ఒక జాంతరం ఆడకు. అవి మీ వాళ్ళు వచ్చి తలుపులు లేపబట్టి వాళ్ళు తలుపులు కొడితే జల్లు తీయరు. ఎప్పుడన్నా తలుపులు కొట్టి లేపుతానా జల్లు తీయరు. నీకు కూడా అంత కోసి చెయ్యను, పీకన తీసి పెడతా అనే పాయ అద్దు పడుకుందాం పాయ. నేను నొరియకు, నాకైతే ఏ సౌండ్ లేదు. ఆయన మళ్ళీ పన్నాక మళ్ళీ కొంచెంప్పటి కానీ సిట్టి తినే 5 రోజులు సిట్టి తినే అంటే మళ్ళీ ఒకసారి వినొద్దండి అని మళ్ళీ ఇద్దరం పోయి మళ్ళీ తలుపుకోవడం. ఏం లేదు, ఏ సౌండ్ గమనించే సౌండ్ లేదు, ఏం లేదు. కానీ నిద్ర పడతలేదు, నిద్ర పడతలేదు, లేవు నాకు తెలియదు, నువ్వు మొక్క పడుకోకు అని ఇద్దరు లేచినాం. ఈయనేమో లొల్లి అన్నది అడుగన్నా అని అనుకున్నా. అటు తొంకుడు అడిగేది. ఇంత ఊడిసినాక అడుగుతాయి అని ఇటు పెట్టి ఆడు ఇట్లా దందని వెళ్ళి బండి కడికేయండి. నేను ఇటు చూడుకునే వరకు బండి సాలు చెప్తాను. చూసి దోశ పోతుంది, మరి ఇడ్లీ పోతుంది. అప్పుడు టిఫిన్ తెచ్చుకుంటాడు. ఇంత జల్ది పోతున్నాడు, దానికి కప్పుకుంటుంది కదా, దేనికి పోతున్నట్టు అని మళ్ళీ సప్పుడు అంట సీట్లు కొండవి ఆడ వారేసి ఇంట్లో పోయి చూసుకుంటుంది. బయట తీసిన చిట్టిపేట మీద లేదు. ఏటువైనా కింద చూసే వరకు లేని మొత్తం రక్తాలు, రూమ్ అంతా రక్తమే ఉంది. పొడిసి ఆ రక్తంలో ఇట్లా మండబెట్టి గుద్ది పంతంత వాళ్ళ కొట్టి బోర్ల పడ్డది కదా. నా పానం అన్నీ వేయింది. ఇక నేను ఎటురుకలేను. ఇక ఓమ్మ లేవే, వసిట్టమ్మ లేవని ఇట్లా అంటే ఇట్లున్నది. అమ్మో దీనికి పానం వేయనట్టున్నది అని మా వాళ్ళకి ఫోన్ చేసిన, అందరికి ఫోన్ చేసిన కానీ ఆనెమ్మడ పడదామంటే మాకు ఏ రోగు లేదు. బత్తది కావచ్చు అని కడపలో చేతి పెడితే ఏటో అయినా కానీ మొత్తం ఇట్లా అంటుంది. ఇది ఎక్కడ కథ అయిపోయి ఉత్తుత్తగా చంపుడు ఏంది నా బిడ్డరు అని పారే ఆ కార్లు వేసుకొని పోయేవారికి పానే వేయినాడు. హాస్పిటల్ వేసేవారికి అమ్మ ఏమున్నది, కొద్దిగా 1 గంట అర్ధగంట ముందు తెస్తే బతుండే, ఇప్పుడు పోతుంది పానం అని అలానే. ఏం చేస్తాం అప్పుడు? ఇక పోలీసు వాళ్ళంతా వచ్చి మీరు నడురు పోలీసు నా బిడ్డ దగ్గర ఉండనిస్తలేరు. ఇక నడురు అని మమ్మల్ని అంతా నా పిల్లలకి ఇట్లా వేసినాక అంటాడు. 1 సెకండ్ కూడా లేము మేము. లేకపోతే 10 రోజుల దాకా నా బిడ్డను తీయకపోతే ధర్నా చేస్తుంది. ఈ సిచ్యువేషన్ పెద్దగా జరుగుతుంది అనుకొని వీళ్ళంతా ఒకటై మాయం చేసేసారు మా పిల్లని. హాస్పిటల్కి వెంటనే మాయం చేసి ఇక నన్ను కొండవే పోలీస్ స్టేషన్లో ఎత్తేసారు. ఆడ ఆ సంతకం రాయాలా ఈ సంతకం రాయాలని అవి అట్లా చేసారు. ఇప్పుడు అసలు లంజ ఒడుకుల్ని ఎట్లా బతుకునిస్తాం మనం? వాళ్ళ కుటుంబం ఎట్లా అంటే నడి రోడ్డు మీద పటాకులు పెట్టి మసీదుకి ఎట్లా బలిస్తారో ఇగో వీళ్ళని ఆ రకంగా చంపాల. వీళ్ళకి ఇట్లా పోలీసు వాళ్ళు అయినా కానీ ఎంత పెద్ద అక్కడ మీద శిక్షలు వేసేటోళ్ళు ఉంటారు చూడు, చిన్న శిక్షలు వేస్తే మాత్రం వీళ్ళకి అరిపోవు. ఇవాళ 10 మందిని చంపి 5 చంపిన వాళ్ళు ఇంకా 1,00,000 మంది చంపుతారు. అది ఎందుకంటే వాళ్ళకి తరవే తెలిసిపోయిందంట. తరవే ఎట్లా తెలిసిందంటే ఏ రకంగా చంపుడు సంపూర్ణ పక్క తరవే తెలిసిందట వాళ్ళకు. ఇప్పుడు ఏ రకంగా చంపుడు, ఏ రకంగా బయటపడు. అట్లా వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, అశోక్ గానికి ఆనంద్ గానికి 2 బిడ్డలు పుట్టిర్రు. ఇప్పుడు పోయాల 4 చంపరు కదా మేము. నా కడుపు పోతే ఎంత ఎడుతున్నా గుర్తేనా? సంపుడు అంటే ఏంటిది గుర్తేనా? పానాలు ఇసపెట్టిపోను. నీకు తల్లి ఉన్నది, 5 నెలలు ఉన్నారు, వాళ్ళని చంపుకుంటారా? మరి వాళ్ళు ఇచ్చి చంపుకోరు కదా. మరి నా బిడ్డని చంపక నీకేమున్నది? మరి నీ బిడ్డని చంపుకో, నీ తల్లిని చంపుకో. అదే రకంగా నీ తల్లిని చంపుకోవు కదా. నా బిడ్డని చంపే ధైర్యం నీకు ఎక్కడున్నది? నీకు ఆదేశం సార్ వచ్చిండు, ఎమ్మెల్యే సార్ వచ్చిండు. ఎమ్మెల్యే సార్ కూడా మంచిగా మాట్లాడి బసంతో నేను ఉంచుకోను, అందరు మంచిగా మాట్లాడుతున్నారు. తగిన శిక్ష తీసేసిన అన్న మాట కాదు. వాళ్ళ పానాలు పోతే కరెక్ట్ తీసేసినట్టు, లేక వాళ్ళ పానాలు పోతే వాళ్ళకి సపోర్ట్ ఉన్నట్టే.
వాళ్ళు బెయిల్ మీద వచ్చిన వాళ్ళు బతుకున్న ఎమ్మెల్యే సపోర్ట్ వాళ్ళకు ఉన్నట్టే. మరి వాళ్ళకి శిక్ష పడలేదంటే వాళ్ళ పానలు పోలేమంటే ఎమ్మెల్యే సపోర్ట్ వాళ్ళకు ఉన్నట్టే కదా. ఆయనని తీసుకొస్తాడట కదా 24 గంటలు లేదు. సపోర్ట్ ఉన్నారట. కుమార్ సార్ మంచోళ్ళకి సపోర్ట్ చేయ మేము కాదన్నాం. ఇవాళ నువ్వు నలుగురు కోసం ఆలోచిస్తే నీకు రాష్ట్రం అంతా నీకు మోసం చేస్తుంది. ఇవాళ మాకు ఇంత జరిగినా మాకు ఎమ్మెల్యే సాయం అందలేదు, వాళ్ళకి శిక్ష పడలేదు, వాళ్ళకి ఎన్కౌంటర్లు వాళ్ళని చంపలేరు. అసలు ఎమ్మెల్యే మాకు ఎందుకని ప్రజలు అనుకోవద్దు. ఎందుకంటే నలుగురు కోసము మన పదవే దెబ్బతింటదా. అన్నదమ్ములే కానీ ఒక్కళ్ళని చంపితే ఒక్కళ్ళని చంపుర్రి, నలుగురు వచ్చి చంపిర్రు. అలా నలుగురికి ఉరిశిక్ష చేయాలా లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. కడుపులు ఉన్న 5 నెలల పాప, ఫస్ట్ ఒక గర్భవతి, ఇప్పుడు ఒక పిల్ల, 3 పానాలు తీస్తారు. నా బిడ్డని 2 కడుపులు తీసేసిండు, 3 పానాలు తీసిండు. మా ఇంట్లో 3 పానాలు తీసిండు. వాళ్ళ నలుగురిని ఇప్పుడు చంపితేనే మళ్ళీ తెల్లారి ఈ రాష్ట్రం అంతా కూడా మొత్తం మారుతుంది. నాసుడు తల్లులు ఏడరు, నాసుడు బిడ్డలు ఓరు భూమి మీద పోతారా. పూల దండలన్నీ ఇప్పుడు మా సిటీ పూల దండలు, పండ్లు, పలారాలు ఆయనకు వీలైనంత సాయం చేసిపోయాడు. దానికి ఏం అవసరం, ఆయన తట్టుకుంటలేడు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా తట్టుకుంటుర్రో మాకు ఇప్పటికి అర్థమైతలేదు. వాళ్ళని స్టేషన్లు వేసి ఎట్లా మేపుతుర్రు, వాళ్ళకి తిండి ఎట్లా పెడుతుర్రు. వాళ్ళకి తిండి పెట్టద్దు, వాళ్ళకి పెండ పెట్టాలి, తిండి పెట్టద్దు. వాళ్ళకి ఒకళ్ళని చంపిన వాళ్ళని పెట్టద్దే, ఏరిగింది పెట్టాలి. వాళ్ళకు పోలీసు వాళ్ళు ఆడ మేపుతురు చూడు, ఏరిగింది ఎత్తిపోసి పెట్టాలి. వాళ్ళకి అన్నం పెడతారు, ఉచ్చబోయాలి వాళ్ళ నోట్లే. మేము ఎంత మంది పానం వెళ్ళిపోతుంది ఈ చేతులతో చంపుతాలని. నాకు మర్యాద పోతే అప్ప చెప్తారా చెప్పాలా, లేకపోతే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారా చెయ్యని. ఉపవాసాలు వండుకుంటా ఏడ్చుకుంటా మేము ఆరోగ్యమంతా వాళ్ళు కడుపున తిండి తినుకుంటా వాళ్ళు ఉంటున్నారు, పక్క పక్క నవ్వుకుంటుంటారు. జీవిత ఖైదు వాళ్ళకేయన్నా నాకేసిండ్రు. జీవిత ఖైదు నా అందమైన బిడ్డని చంపి, ఏం తప్పియని బిడ్డని చంపి, నా బిడ్డ చచ్చిపోతే నేను చచ్చిపోయేదాకా ఇప్పుడు జీవిత ఖైదులో నేను అనుభవిస్తున్నా. జీవిత ఖైదు నాకు నేను జీవితాంతకాలం ఏడ్చుకుంటూనే ఉంటా. నా బిడ్డ వేయింది, నా కన్నీళ్ళు పోతున్నాయి, నా చెత్త వేయింది, నా ఇల్లు వేయింది, నా పరుగు వేయింది, 10 మంది ఇజ్జత్ వేయింది. లంజోడుకు పుట్టడు బాగులు చేసిండు. ఆడు ఒక్కడు మా ఇంట్లోకి వచ్చి ఇండ్లు పోతే పోని, తావులు పోతే పోని, రూపాయలు పోతే పోని, నా బిడ్డను ఒక్కరైనా ఉంచిపోతే అయిపోవు కదా. ఇప్పుడు తీర్మార్ మల్లన్నకు నమస్కరించి మేము అడుగుతున్నాం. అయితే ఇన్ని రాష్ట్రాలు ఇప్పుడు మనం ఇప్పుడు రాష్ట్రం ఇది ఎంత భూమి మీద ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు ఒకటైనాయి. మరి ఎవరి గురించి వీళ్ళు ఈ చట్టము ఆలోచిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. మరి ఇన్ని రాష్ట్రాలు ఒకటి కాగా మరి వీళ్ళు కూడా మాలన్నది కలాలే కదా. మరి మనకు చట్టం వచ్చిందంటే మన ప్రజల గురించే, ప్రజల ఉన్నది కూడా చట్టం గురించే. మరి ప్రజలే మనం చట్టం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి శిక్ష వాడాలి, వాళ్ళకు మరణ శిక్ష వాడాలి, వాళ్ళకి ఎన్కౌంటర్ జరగాలని ప్రజలందరూ కోరినప్పుడు వాళ్ళు ఏం కోరుతారో మీరు గదే తీర్మానం తీసుకోవాలి. వాళ్ళు కోరిన కోరికలు, ప్రజలు కోరిన కోరికలు మీరు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల కన్నా ఎక్కువ ఏది లేదు మనకు. ఈ చట్టం కూడా ప్రజలు కోరినట్టు కొత్త చట్టం తీసుకురావాలి. ఇప్పుడు వీళ్ళ నుంచి అరిగన్ నుంచి వీళ్ళ కుటుంబం నుంచి మొదలు కావాలి. ఇప్పుడు వీళ్ళని చంపితే ఇంకొకరికి శాంతి రావద్దు మరి మరి చెప్పాలి. మల్లన్న గారికి తెలిసింది, తెలిసే మమ్మల్ని ఒప్పించాను. ఎవరు నేను మల్లన్న పార్టీల రాష్ట్ర కార్యదర్శిని, మల్లన్న పార్టీల రాష్ట్ర కార్యదర్శిని. అన్న కొద్దిగా బిజీలో మాది మెట్పెళ్ళే పక్కన అందుబాటులో కలిసి రండి, అమ్మాయికి జరిగిందని తెలిసింది. అన్న వాళ్ళకి శిక్ష పడేదాన్ని ఎంత దూరమైన కొట్లాడతారు, మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాడు. తనకు కూడా అక్కడి నుంచి అన్నగారు ఏ ఆఫీసర్తో మాట్లాడి ఎంత కఠినంగా శిక్షలు పడాలా, ఇటువంటి భవిష్యత్తులో ఈ అమ్మాయికే కాకుండా ఏ కన్న తల్లిదండ్రులకు కూడా ఇలాంటి ప్రాబ్లం జరగదు అనే దృష్టితో ఆలోచించి చాలా వరకు మన చుట్టుపక్కల ఊర్లలో డిస్టిక్ మొత్తం నాకు తెలిసైతే కొందరు ఫోన్లు చేసి మరీ పొమ్మని చెప్తుండ్రు. అందరూ కలకలంటుండ్రు. ప్రతి తల్లిదండ్రి, అన్న, అక్క, చెల్లి అందరూ బాధపడుతుండ్రు. అది కూడా మల్లన్న గారికి తెలిసింది. తన మమ్మల్ని పంపించిందంటేనే తన ప్రశ్నించే గొంతుగా వీడికి వచ్చింది అన్న సంకేతం వచ్చింది. ప్రతి ఆఫీసర్ పనిచేస్తాడు. తను కూడా అందరికీ ఫోన్ చేసి అందరికీ చట్ట ప్రకారం వాళ్ళని ఎంతవరకు శిక్షించాలో, ఎంతవరకు శిక్షలు పడాలో ఆ శిక్షలు పడేదాకా చూస్తా అని చెప్పిండు. ఆ మాట మీకు చెప్పమని చెప్పిండు. అందుకే రావడం జరిగింది. ఇప్పటి నుంచి కానీ ఇంత ఒక ఆడపిల్లని కని పెంచి ఇంత పెద్ద వేసినాక చంపడం అంటే బాగా బాధాకరం. ఓనింట్లైనా పిల్లలు ఉన్నారు,
మరి వాళ్ళకి ఎటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పిల్లలు ఉన్నారో వారి తల్లి ఉన్నారో తెలియదు. ఈ భవిష్యత్తులో శిక్షలు కఠినంగా పడితేనే చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని పెంచాలంటే భయం లేకుండా భయపడే స్థితి వచ్చింది. ఆడపిల్లల్ని కనాలంటే పెంచాలంటే భయం వస్తుంది. ఇంత 18 ఏళ్ళు వెంటనే స్పందించి స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ స్పందించి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి. మరియు జరిగిన సంఘటనపై కూడా పూర్తి విచారణ జరిపి కఠినమైన శిక్షలు అమలు పరిచితేనే మళ్ళీ తర్వాత చేసేటోనికి భయం పడుతుంది. ఆడపిల్లల్ని పెంచాలన్నా కన్నాలన్నా తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ ఇటువంటి జరిగినా కానీ లైట్గా తీసుకుంటే ఫ్యూచర్లో బాగా తల్లిదండ్రులు రాష్ట్రం దెబ్బతింటుంది. ఆడపిల్లలు దొరకకుండా అవుతారు. తల్లిదండ్రుల బాధలు కూడా వెలకట్టలేని అయితే పక్కల నా ఇంట్లో పన్న పక్కల ఎంపీరంటే న్యాయం ఉన్నదా? అనుకునేది ఏంటంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి చంపిరవచ్చు, కాకపోతే మీ ఇంటికాడ ఉండగా చంపిరంటే ఘోరం. అసలు వాస్తవానికి వీళ్ళని కూడా చంపిన తల్లిదండ్రులు వేసి ఆకిలు ఉడుచుకోగా అలా వాళ్ళు చిన్న కట్లు కదా మీకు దగ్గరుండి ఇంకా పూర్తిగా మరిదికి ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి తెలియబడి పడికి ఇట్లా నా బిడ్డ ఎందుకు చంపుతారు అని పోతే వీళ్ళని కూడా మమ్మల్ని కూడా కోసేసిపోదురు. ఇంకోళ్ళని దయచేసి నేను 1,000 సార్లు చెప్తున్నా, నా మీద ఒట్టేసుకొని చెప్తున్నా, ఒక్కోడి చంపలే, ఒక్కడు అసలు చంపలే. నేను ఆవతలు దొంగ మాటలు నాకు జీవితంలో లేవు. వాళ్ళు 9 చంపిరు, 9కి శిక్ష పడాలా. నేను ఆవద్దలుగా మాట్లాడతలేను. ఇప్పుడు ఒక్కడు చంపితే లేకపోతే వాళ్ళని సపోర్ట్ లేకపోతే నేను వీళ్ళకి రమ్మన పోతుంటాను. మెల్లవేయండు చంపినోడు ఎవడన్నా తెల్లనకు కావాలి ఉంటాడా శివంకాడా ఒకసారి చట్టం గుర్తించాలి. ఆడొక్కడు ఎంత ధైర్యం ఉంటే చంపినోడు పారిపోతాడు. పారిపోకుండా మా అందరి కంట్లో వాడి మరి మా ముంగడికలు వేయండి ఆడొక్కరి మీద నన్ను నేను ఒక్కరిని చంపినా ఇలా అనుకోవాలి, నాకు ఒక్కరికి శిక్ష పడ్డట్టు వేయాలనే ఆలోచననే కదా అన్నదమ్ములు నేర్పింది కదా. అది అన్నదమ్ములు తెలివితోటి ఆడిన మాటలు కదా. అందరు కలిసి చంపిరు కాబట్టి మీరు గుర్తించాలి. మీరు మరి గట్టిగా మీరు అన్ని బాగా శ్రమ తీసుకొని అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, ఖచ్చితంగా బడి చెప్తాడు. అన్ని మీరు ఆడు ఒక్కడు చంపినట్టు మీరు గుర్తించి మీరు అన్ని ఏం అంటలేరు ఆడకట్టు కూడా అనేది పోస్ట్ మార్టం లో అన్ని ఏర్పడతాయి. వేలుముద్రలు కానీ ఇంకా అక్కడ ఉన్నాయి అన్ని ఏర్పడతాయి. చట్టం కరెక్ట్ పని చేస్తుంది. పని చేయకుంటే మల్లన్న గారు వాళ్ళకు ఎట్లా పని చేయాలో మళ్ళీ చూసుకుంటాడు. మీకమ్మా మళ్ళీ మీకు ఏమైనా పని పడ్డా కానీ చేసే పని అన్న చేస్తాడు. మళ్ళీ ఏమైనా పని పడ్డా కానీ ఈ నెంబర్కి ఫోన్ చేయండి, వెంటనే అన్నతో మాట్లాడిపిస్తాను. సరే సార్ అంటే బిజీగా ఉంటే లాటాడు. మనం ఈ అన్నలకు మనం ఫోన్ చేసినాం అనుకో 30 లక్షలు అప్పు అయిపోయింది అల్లుని వల్ల. ఇల్లు అమ్ముడు పోయింది, ఆ బాకిందికి పోయింది, ఇల్లు గుంజుకున్నారు. ఈ రేకుల సెట్ మంచిగా 5,000 రూపాయలు సాయం చేస్తే ఈ రేకుల సెట్ పడ్డది. అన్నది వైష్ణవి వాళ్ళ చనిపోయింది, మర్డర్ చేసిందన్న వాళ్ళ బయటకి మీరు వెంబటే వచ్చినాము. ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడారు. మళ్ళీ మాట్లాడమ్మా. హలో మల్లన్న, నమస్కారం, బాగున్నారా? మరి అన్న మరి సెల్లెళ్ళ బాధలు సెల్లెళ్ళు మీకు ఆదికత్తలేరా చెప్పు. మరి ఎక్కడెక్కడ పోయి ఎన్నో సమస్యలు తీర్చినా మరి ఈ సమస్య అంత ఘోరమైన సమస్య ఇప్పటికి ఊర్లేము మనం అన్న. అవి మీకు తెలిసే 5 నెలల గర్భవతి, ఒక చిన్న పిల్ల 5 నెలల గర్భవతి ఘోరంగా అతి ఘోరంగా చంపిపోయారు. 9 ఫస్ట్ కాన్పుని తీసేసారు, తర్వాత 5 నెలల గర్భవతి పిల్లని చంపిపోయారు. మళ్ళీ అది వాళ్ళింట్లో కూడా కాదు, తల్లిగారి ఇంట్లోనే, పిల్ల ఉన్న ఇంట్లోనే, పిల్ల తల్లిగారి ఇంట్లోనే చంపిపోయారు. వాళ్ళకి ఎన్ని గుండెలు, ఎంత ధైర్యము. తల్లి ఇంట్లోనే రక్షణ లేకపోతే మరి ఆడపిల్లలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది చెప్పన్న. మరి మీరు
అదే అన్న మీరు పట్టించుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా మైసూరును ఎట్లా కాలుతారో నడి రోడ్డు మీద అట్లా కాల్చే ప్రయత్నం మీరు చెయ్యాలి. ఈ రాష్ట్రం అంతా పట్టించుకోవాలి. వాళ్ళని ఉంచేది లేదన్నా, నువ్వు వాళ్ళని ఉంచేదే లేదు. భూమి మీద బతికే వాళ్ళకు హక్కులు లేవు. హక్కున్నది చెప్పన్నా. చంపడానికి దేవుడు ఇచ్చినోడు దేవుడు, తీసుకుపోయేటాడు దేవుడు. దేవునికి తప్ప నరులకు హక్కు లేదు చంపేటందుకు. మళ్ళీ సరి చంపుకుంటా కావాలి నలుగురిని వీళ్ళు అంటే మాకు ప్రాణం. మీరు మాట్లాడితే మాకు ప్రాణం లేసొచ్చినట్టు ఉంటది. మేము ప్రతిరోజు వార్తలు చూస్తాము. వైష్ణవుల తల్లితోని మాట్లాడి కొంచెం ధైర్యం చెప్పన్నా. అన్నా నన్ను బతికి కొద్దిగా అన్న సిట్టమ్మని చంపిపోయిండు. నా గౌరవ సిట్టమ్మని యూట్యూబ్లో మమ్మల్ని బతికిచ్చే సిట్టమ్మని చంపిపోయిండు. నీ కాలు మొక్కుతాం, మీకు దండం పెడతాం. మాకు న్యాయం చేయండి కొద్దిగా, మీకు దండం, మీకు పుణ్యం ఉంటుంది. నా పాపని చంపిపోయారు, నేను రోజు బతలేను. సరే కొద్దిగా పగ్గ సరి చేసుకుని అలా పానలు పెట్టేటట్టు శిక్ష వేయాలి. చిన్న చిన్న శిక్షలు సరిపోవు. కొద్దిగా పుణ్యం ఉంటుంది. నలుగురు తీసేయాలని, నలుగురిని ఒకటేసారి ఎన్కౌంటర్ చేయాలి. సరే అన్న మంచి లాస్ట్కి అంత పెద్ద బిల్డింగ్ ఇచ్చి పెట్టి మా చెల్లెకి అంత పెద్ద బిల్డింగ్ ఇచ్చి ఆ లంజుడుకు మా చెల్లెని, మా పిన్నిని, మా తమ్ముళ్ళని, మా బాబాయిని ఆఖరికి ఈ స్థితిలో నిలబెట్టిండు. అలాంటి వాళ్ళే నలుగురిని ఖచ్చితంగా ఎన్కౌంటర్లో నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని గవర్నమెంట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే తీన్మర్ మల్లన్నకు థ్యాంక్ యూ చెప్తున్నాం. తీన్మర్ మల్లన్న ఖచ్చితంగా నలుగురిని ఎన్కౌంటర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతమంది అత్తురు కానీ ఎవరు కూడా న్యాయం చేస్తలేరు. చాలామంది అత్తురు కానీ వాళ్ళందరూ ఒకటై మనస్ఫూర్తిగా నేను ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.